గుంటూరు జిల్లా బాపట్లలో లబ్ధిదారులకు ముక్కమల గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని చెప్పారు. గ్రామానికి 2 ఇంజనీరింగ్ అసిస్టెంట్లు దగ్గరుండి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇల్లు పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత వహిస్తారని తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంతకం పెడితే గోదావరి నుంచి ఇసుక తీసుకోవచ్చన్నారు. సిమెంటు బస్తా మార్కెట్లో 375 ఉండగా 225కే నేరుగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. ఇప్పటివరకు చక్కని నృత్యాలు ప్రదర్శించినటువంటి ఈ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఘట్టానికి వచ్చి ఉన్నాము. నివేశన స్థల పట్టాలు మరియు గృహ నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం. జీలకర్ర రాదు బాబు జీలకర్ర రోజారాణి చాలా సంతోషంగా ఉంది. జగన్కి ఎంతో రుణపడి ఉన్నారు. సంతోషంగా ఉంది. మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘ పాదయాత్రలో 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బాపట్ల పట్టణం కూడా రావడం జరిగింది. ఆ రోజు ఎంతోమంది అక్క చెల్లెంలో అయ్యా మేము రోడ్డు పక్కన ఉంటున్నాం, డ్రైన్ పక్కన ఉంటున్నాం, ఎక్కువ మంది అద్దెల్లో ఉంటున్నాం అని చెప్పి ఆ రోజు మనం ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ ఆవేదన కూడా గౌరవ డిప్యూటీ స్పీకర్ రఘుపతి గారు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాదయాత్ర అయిన తర్వాత మన అందరితో కొంత సమయం గడపడానికి వచ్చేటువంటి మన గౌరవ అతిథి, మన హౌసింగ్ సంబంధించి ఇక నెక్స్ట్ స్టెప్ అయిందే. ఇప్పటిదాకా రెవెన్యూ వాళ్ళు డీల్ చేశారు. ఇంకా మనకి ఇల్లు కట్టించేటువంటి బాధ్యత మా రంగనాథరాజు గారిది. వారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన తర్వాత నిజంగా చాలా ఎక్సైటెడ్. నిన్ననే శ్రీకాకుళం నుంచి ఇక్కడ నాకు వచ్చారు. మరి వారు విలువైన సమయం కేటాయించి మన బాపట్లకు వచ్చి వారి సందేశాన్ని మనకి ఇవ్వడానికి వచ్చేదానికి వారికి ప్రధానంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన కలెక్టర్